ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి విజయవాడలో ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. మరి ఈ ఆరాధన ద్వారా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ మరి అద్భుతంగా నడిపించబడుతున్నారు. ఎంతో మంది జీవితాలు కట్టబడుతున్నాయి. ఎంతో మంది బ్రతుకులు మరి మార్చబడడం, నిజంగా ఆత్మీయతలో నడిపించబడడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. జూన్ 10వ తారీఖు జరుగుతున్న ఈ ఆరాధన మరి ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో మరి జరగనే ఉంది. ఈ ఆరాధనలో అద్భుతమైన మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలందరినీ కూడా బలముగా నడిపించునే ఉన్నారు. ప్రత్యేకంగా అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నా, ఇదిగో ప్రతి బంధకాల నుంచి ప్రభు విడిపించడానికే మరి ఈ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం మరి పంట కాల్వ రోడ్లో ఉన్న మరి విజయవాడలో ఈ ఆరాధన జరిగించునే ఉన్నారు. తప్పక పాల్గొనండి, మర్చిపోకండి. జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు. మరియు అలాగే హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ట్విన్ సిటీస్ మరి హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలా అద్భుతకరమైన మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల జరుగుతుంది. మరి ఈ ఆరాధన ప్రత్యేకంగా జూన్ నెలలో మరి జూన్ 14వ తారీఖు అనగా 2వ శనివారం ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఈ అద్భుతమైన ఆరాధన జరగనై ఉంది. మరి ఈ ఆరాధన ద్వారా మిమ్మల్ని మీరు ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి మరి నడిపించబడాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మరి అద్భుతంగా ఈ ఆరాధన మరి హరిహర కళాభవన్లో జరిగించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. ఆత్మీయ స్థితి మరి చాలా అనేకమైన పోరాటాలు, బంధకాలు, చాలా మరి దిగజారిపోయిన పరిస్థితులు వీటన్నిటిలో చూస్తున్నారనుకుంటా. కానీ నిశ్చయముగా ప్రభు గొప్ప కార్యాలు మరి ఈ ఆరాధనలో జరిగించనే ఉన్నారు. ప్రత్యేకంగా గర్భఫలము లేని వారి కొరకు పరిశుద్ధాత్మదేవుడు సహాయంతో మరి దైవ సేవకులు ప్రార్థించనై ఉన్నారు. అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక మంది గర్భాలు తెరవబడుతూ ఉన్నాయి. అనేకమైన బంధకాల నుంచి, పోరాటాల నుంచి ప్రభు విడిపిస్తూ అనేక మంది జీవితాలు మారుస్తున్నారు. మీరు కూడా రండి, తప్పక పాల్గొనండి. మీ జీవితంలో కూడా ప్రభు కార్యం చేయనే ఉన్నారు. మరి జూన్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో కలుద్దాం. ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు కదా, చాలా సంతోషం. ఆధ్యాత్మికంగా మనం బలపరచబడుతున్నాం. ఎన్నో నూతనమైన కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతున్నాం. మరి ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. మరి నిశ్చయంగా ధైర్యంగా ఉండండి. ప్రభు అద్భుతమైన దేవుడు. ఆయన మాట్లాడినట్లు మన జీవితంలో నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా ప్రభు నెరవేరుస్తారు. మరి ఈ ఉదయకాల సమయంలో మరి ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటలందరం కలిసి ధ్యానిద్దామా? మరి ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 40వ కీర్తనలో 2వ వచనం. జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నిన్ను పైకెత్తును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. జిగటగల దొంగ ఊబిలో నుండి ప్రభు మనల్ని పైకి లేవనెత్తే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఈ దేవుని మాటలు అందరి జీవితాల్లో నెరవేర్చబడింది దాకా. భయంకరమైన ఊబిలో ఉన్నారా? నాశనకరమైన గుంటలో పడి ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో బ్రతుకంతా అయిపోయిందండి. జీవితంలో మొత్తం అంతా కూడా నేను సర్వాన్ని కోల్పోయి ఉన్నాను. ఈ రోజున చాలా మంది జీవితంలో చెడు స్నేహాలు, లేకపోతే చెడ్డ పనులు, చెడ్డ తలంపులు, వీటి ద్వారా అంత నష్టపోయిన వారు ఎంతో మందిగా ఉన్నారు. దాంట్లో మీరు కూడా ఒకరిగా ఉన్నారా? చూడండి, ప్రభుని ఆశ్రయించండి. ఇంతవరకు మనుషుల్ని నమ్ముకొని మోసపోయారేమో, మనుషుల్ని ఆశ్రయించి నష్టపోయే ఉన్నారేమో, ఆ ఊబిలో నుండి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారేమో, లేదా పాపములో మునిగిపోయి దాని నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారేమో. కానీ ప్రభు నిశ్చయంగా మాట్లాడుతున్నారు. ఉదయకాల సమయంలో ఎలాంటి దొంగ ఊబిలో ఉన్నా
ప్రభు అంటున్నారు, నిన్ను పైకి లేవనెత్తానని. ఆమేన్. చూడండి, మనుషులు మనల్ని చాలా భయంకరంగా దిగజారేటట్లు చేస్తూ ఉంటారు, కానీ ప్రభు అలా కాదండి. పడిపోయిన మనల్ని లేవనెత్తే దేవుడై ఉన్నారు, తన కృపలో భద్రపరిచే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నా ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నిశ్చయముగా ఆయన మాట్లాడిన మాట ఏది కూడా నిరర్థకము కాదు. ఖచ్చితంగా ఆయన మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చే దేవుడై ఉన్నారు. అయితే ఇన్ని రోజులు మనుషుల వైపు చూశారేమో, మనుషులను ఆశ్రయించారేమో, అందుకనే ఆ ఊబిలో నుండి బయటికి రాలేని పరిస్థితులు. అవునా కాదా? చూడండి, చాలా మంది అంటూ ఉంటారు, అక్క ఇదిగోండి ఈ పాపం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, నాకు ఈ కొన్ని బలహీనతలు ఉన్నాయి, వాటి నుంచి నేను బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాను, ఎలా రావాలో అర్థం కావట్లేదు. ఎలా రావాలి అంటే ప్రభు ఒక్కడే అండి మార్గం, ఆయన ఒక్కడే సొల్యూషన్. నీ ప్రతి ప్రశ్నకి ఆయనే జవాబు. ఈ ఉదయకాల సమయంలో ఎప్పుడైతే నువ్వు ప్రభుని పట్టుకుంటావో, ప్రభు పాదాల దగ్గరకు వస్తావో, దేవా ఇదిగోండి ఈ ఊబిలో నుండి నేను బయటికి లాగయ్యా, ఇదిగోండి ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను లేవనెత్తమని అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు కార్యం చేసే దేవుడై ఉన్నారు. ప్రభుని అడగండి, ప్రభు గొప్ప చేయబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును కాక. మరి ప్రార్థిద్దామా? అందరం కలిసి ప్రార్థనలో ముందుకు సాగుదాం, ప్రభుని అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దాం. తండ్రి, మీ నామానికి మాత్రమే మహిమ కలుగునాక. చక్కని మాటల ద్వారా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. జిగటగల దొంగ ఊబిలో అయా ఇదిగోండి మేము పడి ఉన్నప్పుడు నీవు పైకి లేవనెత్తే దేవుడవు అయా. ఎంత చక్కని మాటలయ్యా. జిగటగల అయా ఇదిగోండి ఊబి నుండి అయా ఇదిగోండి ఎంత భయంకరమైన పరిస్థితులు మా జీవితంలో ఉన్నా అయ్యా ప్రభా ఇదిగోండి పైకి లేవనంతగా పరిస్థితులు మమ్మల్ని చుట్టుముట్టినా అయ్యా మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మమ్మల్ని లేవనెత్తే దేవుడు. ఈ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం, బ్లెస్ చేయబడుతున్నాం. ఈ మాటల ద్వారా అనేక మంది జీవితాలు కట్టబడాలి. ఎంతమందినో ఆశ్రయించి ఆ గుంటలో నుండి, ఆ భయంకరమైన ఊబిలో నుండి బయటికి రాలేని పరిస్థితులు జీవితాలు అయా యేసు నామంలో అయా యేసు నామములో ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆశ్రయించుదురుగాక, మీపైన ఆధారపడుతురుగాక. మీరు ప్రభా ఇదిగోండి ఎల్లప్పుడు కూడా అయా మిమ్మల్ని చూచుదురుగాక. సహాయం చేయండి. ప్రతి వ్యక్తిని మీరు బయటికి నడిపించండి, గొప్ప చేయండి, గొప్ప కార్యం చేయండి. నాశనమైన జీవితాలను బాగు చేయమని వేడుకున్న ప్రతిఫలం దయచండి, అద్భుతం జరిగించండి. మా పిల్లలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగునుగాక, వెళ్తున్న మార్గాల్లో కృప కలుగునుగాక. అయా ఇదిగోండి ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. ప్రాముఖ్యంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని కుమ్మరించండి. విధవరాలను, అనాథులను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అయ్యా ప్రార్థిస్తున్న వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటుంది కాక. మీరే తోడే ఉండండి. ఎంతమంది ఎగ్జామ్స్తో ప్రిపేర్ అవుతున్నారు, బిడ్డల పట్ల గొప్ప కార్యం, ఉద్యోగాలు, వివాహాలు, అయా గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారు, ఆర్థిక ఇబ్బందులు, ఆయా కోర్టు సమస్యల నుంచి అయా ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి, గొప్ప చేయమని వేడుకుంటాం. కృప కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం, కృప కలుగును గాక. బ్లెస్ చేస్తూ అందరినీ బలముగా నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. చక్కగా ఈ వాగ్దానాన్ని చూసి చక్కగా ఈ వాగ్దాన్ని పట్టుకొని ప్రార్థించండి. ఇంకను ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. అనేకులకు ఈ వాగ్దాన్ని షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.